హలో అండి. సో మనం ఇందాక వీడియో సగంలో కట్ అయిపోయింది. సో దాని కంటిన్యూషన్ చేసేద్దాం. సో ఏం చెప్పినా అయితే న్యాచురల్లో మనకి ఆఫ్సెట్స్, సక్కర్స్, బల్బ్స్, ట్యూబర్స్ అండ్ దాంతోపాటు రన్నర్స్, లీఫ్ ఇవన్నీ ఉంటాయని మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో లీఫ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? బ్రయోఫిల్లం. రన్నర్స్, ఆఫ్సెట్స్ కానీ, సక్కర్స్ కానీ, బల్బ్స్, ట్యూబర్స్ ఇవన్నీ కూడా మోడిఫైడ్ స్టెమ్ అని చెప్పాను, రైట్? సో ఇప్పుడు మనం ప్లాంట్ ప్రాపగేషన్ గురించి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. మెయిన్గా సెక్షువల్ చెప్తానని చెప్పాను కదా. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒక ఐడియా ఉంది కదా. సో ప్లాంట్ ప్రాపగేషన్ అంటే మల్టిప్లయింగ్ ఆఫ్ ద ప్లాంట్స్. దాంట్లో 2 టైప్స్, సెక్షువల్, ఎసెక్షువల్. సెక్షువల్లో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. ఎసెక్షువల్లో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే వెజిటేటివ్ పార్ట్స్ని ఉపయోగించి ప్రాపగేషన్ చేయడం. సో దీంట్లో టైప్స్ చెప్పాం. ఎసెక్షువల్లో న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. న్యాచురల్లో ఆల్రెడీ మనం ఎసెక్షువల్ రీప్రొడక్షన్ చదివిన అన్నీ కూడా వస్తాయని చెప్పాను. ఆర్టిఫిషియల్లో అయితే గ్రాఫ్టింగ్, లేయరింగ్, కటింగ్ అండ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ ఆర్ మైక్రో ప్రాపగేషన్ అనేది వస్తుందని చెప్పా. సో మైక్రో ప్రాపగేషన్ చెప్పినప్పుడు నేను టాటిపోటెన్సీ అని, ఎక్స్ప్లాంట్ క్యాలస్ అని చెప్పి హార్డనింగ్ అనే ప్రాసెస్ టర్మినాలజీస్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గ్రాఫ్టింగ్లో మెయిన్గా సియాన్ స్టాక్ గురించి గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ మనము లేయరింగ్లో గూటీ అని చెప్పి గూటీ అని చెప్పేసి ఒకటి అడిగాను కదండి, అదేంటో నాకు కామెంట్ చేయండి. సో కటింగ్ అంటే కూడా చెప్పాను. సో ఇప్పుడు నెక్స్ట్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మనం ఇప్పటి వరకు రూటింగ్ అంటున్నాం, రూట్స్ రావాలని చెప్తున్నాము, అవన్నీ ఎలాగొచ్చేస్తాయండి? ఆటోమేటిక్గా రావు కదా. కొన్ని సార్లు ఇప్పుడు మన టాటిపోటెన్సీ అంటే టిష్యూ కల్చర్లో మనకు రూట్స్ రావాలి అంటే ఎలా వచ్చేస్తుంది? రాదు కదా. సో మనం రూటింగ్కి సంబంధించిన హార్మోన్ ఏదో వేస్తాం. సో హార్మోన్స్ మనం చదివాం కాబట్టి ఆల్రెడీ. సో హార్మోన్స్లో ఏ హార్మోన్ అనేది యూజ్ చేస్తాం అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో మీకు కూడా గుర్తుంటుంది, ఒకసారి కమెంట్ చేస్తే రాస్తారు కాబట్టి అది ఎప్పటికీ మర్చిపోరు. సో ఏ హార్మోన్ అనేది రూటింగ్కి ఇంపార్టెంట్ అనేది చెప్పండి. ఒకసారి వెళ్ళి హార్మోన్స్ రివైజ్ చేసేయండి. ఈ పని అయిపోయినట్టే కదా. సో మనం ఈరోజు ఆల్రెడీ ఏం చెప్పాను? ఎస్. సో ఆల్రెడీ మనం జీ అనేది కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు సెక్షువల్ ప్రాపగేషన్ అనేది కంప్లీట్ చేద్దాము. సో సెక్షువల్ ప్రాపగేషన్ చెప్పుకోవాలంటే మనం సీడ్ గురించి చేయాలి. అంటే నేను ఈ యొక్క వీడియోలో మనం సీడ్ యొక్క డెవలప్మెంట్, స్ట్రక్చర్, డార్మెన్సీ అండ్ జర్మినేషన్ గురించి, అండ్ సెక్షువల్ ప్రాపగేషన్లో దాని రోల్ ఏంటి అండ్ ఇంపార్టెన్స్ ఏంటి సెక్షువల్ ప్రాపగేషన్ది, అండ్ ఏవి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి, ప్రీ జర్మినేషన్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో డెవలప్మెంట్ అంటున్నాం కాబట్టి సీడ్ డెవలప్మెంట్ అనేది కొంచెం డీప్గా మాట్లాడదాం. అంటే లాస్ట్ టైం చెప్పాను సీడ్ ఎలా ఫామ్ అవుతుందంటే ఓవ్యూల్ నుంచి వస్తుందని చెప్పాను, రైట్? సో అలా కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్దాము, ఏదైనా టర్మినాలజీ అడుగుతాడేమో అని. సో మనకి ఈ యొక్క మేలు ఫీమేల్ గ్యామెట్స్ ఫామ్ అవ్వడానికి కొంత ప్రాసెస్ అనేది ఉంటుందండి. కొన్ని టర్మ్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మెగాస్పోరోజెనిసిస్ అనేది ఏంటంటే ఫీమేల్కి సంబంధించిన ప్రాసెస్ అనమాట. అంటే ఫీమేల్ గ్యామెట్ని ప్రొడ్యూస్ అయ్యే ప్రాసెస్లో ఈ మెగాస్పోరోజెనిసిస్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో మెగాస్పోరోజెనిసిస్ రిలేటెడ్ టు ఫీమేల్ అంటే గ్యామిటో అని గుర్తుపెట్టుకోండి. గ్యామిటో అని చెప్పాను కదా. యాంజియో అంటే సంథింగ్ రిలేటెడ్ టు మేల్, గ్యామిటో అంటే రిలేటెడ్ టు ఫీమేల్. సో మేల్కి సంబంధించిన ప్రాసెస్ వచ్చేసరికి మైక్రోస్పోరోజెనిసిస్. ఆ తర్వాత ఇట్లా మేలు ఫీమేల్ అనేవి గ్యామెట్స్ ఫామ్ అయినాక మనం పాలినేషన్ జరుగుతుంది. దాంట్లో కూడా మనం ఆల్రెడీ అన్ని టర్మ్స్ మనం డిస్కస్ చేసాం. అది ఎవరు చూడలేదో వెళ్ళి చూసేయండి, అది ఉపయోగపడుతుంది, మీకు రివిజన్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ కమెంట్ సెక్షన్లో అడిగిన ఏ న్యూట్రియంట్ అనేది యూజ్ అవుతుందండి పోలన్ గ్రెయిన్స్కి సంబంధించింది అని అడిగితే ఒకే ఒకరు నాకు కమెంట్ చేశారు. సో వాళ్ళు చెప్పింది ఆన్సర్ కరెక్ట్. బోరాన్ అనేది నేను ఆల్రెడీ న్యూట్రియంట్స్ చెప్పినప్పుడు చెప్పాను. బోరాన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అండి. ఇది పోలన్ గ్రెయిన్స్కి సంబంధించిందని చెప్పాను కదా. సో పాలినేషన్ గురించి సో పాలినేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. తర్వాత పాలినేషన్ అయినాక మనం ఏం చెప్పాం? ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుందని చెప్పాం. సో ఫెర్టిలైజేషన్కి ఇంకొక పదం ఉందండి, అదేంటంటే సింగమి. ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఇన్ ప్లాంట్స్ ఇస్ కాల్డ్ as సింగమి. సో అది కూడా ఫెర్టిలైజేషన్ అనే అర్థం. సో డబల్ ఫెర్టిలైజేషన్ గురించి కూడా అన్నాను కదా. యాంజియోస్పర్మ్స్లో ఈ డబల్ ఫెర్టిలైజేషన్ అనేది చాలా యూనిక్ ప్రాసెస్ అనమాట. సో డబల్ ఫెర్టిలైజేషన్ ఎందుకంటే ఒకటి మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి ఫ్యూజ్ అవుతాయి, ఇంకొకటి డిప్లాయిడ్ కండిషన్లో ఉన్న పోలార్ న్యూక్లియని ఇంకొక మేల్ న్యూక్లియర్ వచ్చి కలిసినప్పుడు అది ఒక ట్రిప్లాయిడ్ కండిషన్లో ఉన్న ఎండోస్పర్మ్ని ఫామ్ చేస్తుంది. అందుకే మనం దాన్ని డబల్ ఫెర్టిలైజేషన్ అని అంటామని చెప్పాం, రైట్? సో డబల్ ఫెర్టిలైజేషన్ కూడా అయిపోయింది. డబల్ ఫెర్టిలైజేషన్ అయిపోయినాక మనకి ఏమవుతుంది? ఎంబ్రియో ఫామ్ అవ్వాలి. ఆ ప్రాసెస్ని ఎంబ్రియోజెనిసిస్ అని అంటాం. సో ఎంబ్రియోజెనిసిస్ ఫామ్ అవునప్పుడు ఏమవుతుందంటే మేలు ఫీమేల్ గ్యామెట్స్ ఫామ్ అయినప్పుడు మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది కదా. ఈ జైగోట్ ఏమవుతుందంటే డిఫరెంట్ మైటోసిస్ జరిగి
గ్లోబ్యులర్ షేప్ ఎంబ్రియో అని, హార్ట్ షేప్డ్ ఎంబ్రియో అని, ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ ద్వారా మనకి లాస్ట్కి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్నే మనం ఎంబ్రియోజెనిసిస్ అని అంటాం. సో ఎంబ్రియోలో ఉన్న పార్ట్స్ ఏంటంటే, ఒకటి రాడికల్స్ దేనికి సంబంధించింది, ఆర్ ఫర్ రూట్ అని గుర్తుపెట్టుకుంటే ఇట్ బిలాంగ్స్ టు రూట్ అనమాట. అంటే ఒక ఎంబ్రియానిక్ రూట్ అనమాట. రాడికల్ అనేది ఉంటుంది. అండ్ ప్లూమ్యూల్ అంటే ఇట్స్ అన్ ఎంబ్రియానిక్ షూట్. కాట్లిడన్స్ అనేవి ఏంటంటే ఎంబ్రియానిక్ లీవ్స్, అంటే సీడ్ లోపల ఉన్న లీవ్స్ అనమాట, అవి కాట్లిడన్స్ అంటాం. అండ్ ఇవన్నీ కూడా ఒక యాక్సిస్ మీద ఒక దాని మీద ఉంటుంది, దాన్ని ఎంబ్రియానిక్ యాక్సిస్ అంటాం. సో ఇవి మాట ఎంబ్రియోలో ఉన్న పార్ట్స్. సో ఎంబ్రియో ఫామ్ అయినాక మనకి ఇంకొక పదం ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాసెస్లోనే మనకి సీడ్ కోట్ అనేది కూడా ఫామ్ అవుతుంది. ఓకే, సీడ్ కోట్ని మనము టెస్టా అని కూడా అంటాం. సో టెస్టా అంటే సీడ్ కోట్. ఈ సీడ్ కోట్ ఏంటంటే మనకు ఒవ్యూల్ అనేవి సీడ్స్ కింద డెవలప్ అవుతే దాని చుట్టూరు ఉన్న ఇంట్యూగ్మెంట్స్ అని చెప్పి, అంటే ఇంకో డీప్గా మనము ఒవ్యూల్ని చదివితే మనకి ఇంట్యూగ్మెంట్స్ అని, న్యూసెల్లస్ అని చెప్పి డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయండి. సో అందులో ఇంట్యూగ్మెంట్స్ అనేవి సీడ్ కోట్ ఒక ప్రొటెక్టివ్ లేయర్లా ఫామ్ అయిపోతుంది, హార్డ్గా తయారైపోయి సీడ్ కోట్ ఫామ్ చేస్తుంది, దాన్ని టెస్ట్ అని కూడా అంటాం. ద సేమ్ వే మనకి న్యూసెల్లస్ అని చెప్పేసి ఒక పార్ట్ ఉంటుంది. ఆ న్యూసెల్లస్ అన్నిట్లో ఉండదు, కొన్ని సీడ్స్లో మాత్రం అది అట్లా ఉండిపోతుంది. అది కూడా ఫుడ్ని స్టోర్ చేస్తుంది అనమాట. దానికి స్పెషల్ టర్మినాలజీ ఉంది, అది పెరిస్పర్మ్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు అసలు ఈ బిట్ చాలా ఇంపార్టెంట్, పెరిస్పర్మ్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్లాక్ పెప్పర్ అనమాట. ఓకే, సో ఇదంతా అయినాక సీడ్ అనేది ఫామ్ అయిపోయింది కదా, ఎంబ్రియో ఉంది, ఎంబ్రియో చుట్టూరు సీడ్ కోట్ కూడా ఫామ్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అది ఇప్పుడు ఏమవుతుంది, ఫుల్ ఫ్లెజ్డ్ ఒక సీడ్ కింద డెవలప్ అవుతుంది అనమాట. ఆ సీడ్ లోపల ఎంబ్రియో, దాని చుట్టూరు సీడ్ కోట్ ఉంటుంది. ఒక మెచ్యూరేషన్ స్టేజ్ వచ్చినాక దాని లోపల ఎండోస్పర్మ్ కూడా ఉంటుంది కదా, ఆల్రెడీ ఫామ్ అయింది ట్రిప్లాయిడ్ కండిషన్లో ఎండోస్పర్మ్ కూడా ఉంటుందన్నమాట. సో మెచ్యూరేషన్లో మనకి పర్ఫెక్ట్ ఎంబ్రియో అనేది డెవలప్ అయిపోతుంది. దాంతోపాటు ఫుడ్ మెటీరియల్ సప్లై చేయడానికి ఎండోస్పర్మ్ అనేది ఉంటుంది. అండ్ చుట్టూరు ప్రొటెక్టివ్ లేయర్ కాల్డ్ యాజ్ సీడ్ కోట్. ఓకే, సీడ్ కోట్ అనేది కూడా ఉంటుంది. దాన్ని మెచ్యూరేషన్ ఫేజ్ అని అంటాం. ఆ మెచ్యూరేషన్ తర్వాత అందులో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది లాస్ అయిపోతుంది అనమాట, కావాలనే లూజ్ అవుతుంది. ఎందుకంటే వాటర్ ఉంటే ఈజీగా మనకి మైక్రోబ్స్ అనేవి గ్రో అవుతాయి కాబట్టి అట్లా అవ్వకూడదు. అందుకని చెప్పి దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాటర్ని లూజ్ చేసుకునే ప్రాసెస్ని డెసికేషన్ అని అంటాం. ఇంకొన్నిట్లో ఆ డెసికేషన్ ప్రాసెస్ కాస్త ఎక్స్టెండ్ అయ్యి డార్మెన్సీ అనేది కూడా వస్తుంది. సో నేను దాని గురించి మళ్ళీ చెప్తాను. సో ఇదనమాట, ఇట్లా మనకి సీడ్ అనేది డెవలప్ అవుతుంది. సో సీడ్ డెవలప్మెంట్ గురించి చూసాం కాబట్టి ఇప్పుడు వాడు నెక్స్ట్ అడిగింది ఏం చెప్పాడంటే, మనకి సిలబస్లో చూస్తే సీడ్ స్ట్రక్చర్ గురించి అడిగాడు, రైట్? సో సీడ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడతారు. సో ఇప్పుడు మన సీడ్ అనేది డెవలప్ అయిపోయింది కదా. సీడ్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ మనం చెప్పింది ఓవ్యూల్ డెవలప్స్ ఇంటూ సీడ్, ఓవరీ డెవలప్స్ ఇంటూ ఫ్రూట్. సో ఇప్పుడు ఈ సీడ్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసిన బొమ్మ గీద్దాం. ఇది ఒక సీడ్ అనుకుందామా. నేను చెప్పాను ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు ఒక చిన్న హోల్ ఉంటుంది, ఓపెనింగ్ ఉంటుంది, దాని ద్వారానే మనకి ఆ యొక్క పోలన్ ట్యూబ్ లోపలికి వెళ్ళి ఫెర్టిలైజేషన్ జరుగుతుందని. సో దాన్ని మైక్రోపైల్ అంటాం. సీడ్కి కూడా మైక్రోపైల్ అనేది ఉంటుందండి. ఓకే, దాన్ని ఆ మైక్రోపైల్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక చిన్న ఓపెనింగ్గా ఉంటుంది. మీరు ఒక సీడ్ ఓపెన్ చేసి చూస్తే మీకు చిన్న ఓపెనింగ్లో ఉంటుంది, అది మైక్రోపైల్. దాని చుట్టూరు ఉన్నది సీడ్ కోట్. నేను ఈ బొమ్మలన్నీ కూడా నా పోస్ట్లో చేశాను, కమ్యూనిటీ పోస్ట్లో వెళ్ళి చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుంది. దీన్నే టెస్ట్ అని కూడా అన్నాం. సో లోపల కూడా ఏముంటుంది, మనకి ఎండోస్పర్మ్ అనేది ఉంటుంది. ఓకే, ఎండోస్పర్మ్ ఏం చేస్తుంది, ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేస్తుంది. సో ప్రాసెస్ జరుగుతున్నప్పుడు జర్మినేషన్ ఆ ఫుడ్ మెటీరియల్ని సప్లై చేసి మనకి సీడ్ జర్మినేషన్కు యూజ్ అవుతుంది. ఇంకొకటి ఎంబ్రియో. ఓకే, సో ఎంబ్రియోలో పార్ట్స్ చెప్పాం కదా. ఏం చెప్పాను, ప్లూమ్యూల్, రాడికల్, ఇవన్నీ కూడా ఉంటాయని. ఇవ్వండి ఈజీగా సీడ్లో ఉన్న పార్ట్స్ ఎంబ్రియో, ఎండోస్పర్మ్, సీడ్ కోట్ ఈజ్ అ బేసిక్, అండ్ మైక్రోపైల్ కూడా గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత మనము కాట్లిడన్స్ అని చెప్పాం కదా, ఎంబ్రియోలో ఒక పార్ట్ ఉంటుంది కాట్లిడన్స్ అని చెప్పేసి. సో దీన్ని బట్టి కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. ఒకటి మోనోకాట్లిడన్స్ అండ్ డైకాట్లిడన్స్. ఓకే, సో ఏంటి మోనోకాట్లిడన్స్ అంటే ఒకటే లీఫ్ వస్తుంది అనమాట, 1 కాట్లిడన్ ఉంటుంది, ఒక కాట్లిడనే ఉంటుంది. అదే డైకాట్లో అనుకోండి 2 కాట్లిడన్స్ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పండి, గ్రీన్ గ్రామ్. ఓకే,
పల్సెస్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. మోనోకాటిలిడెన్స్కి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వీట్, రైస్, ఇవన్నీ కూడా మనకి మోనోకాటిలిడెన్స్కి ఎగ్జాంపుల్. మీకు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు మనం గ్రీన్ గ్రామ్ వేసామనుకోండి, మనకి చూడండి అది జర్మినేషన్ అయినాక మనకి పైన ఇట్లాగో ఇదొక స్టార్టింగ్ ఇట్లా వచ్చి దానిపైన లీవ్స్ అనేవి కొత్త లీవ్స్ అనేవి వస్తాయి. ఈ స్టార్టింగ్ వచ్చే ఉంటాయి కదా, ఇవే కాటిలిడెన్స్ అనమాట. అంటే ఇవి ఎంబ్రియానిక్ లీవ్స్ అనమాట. 2 వస్తున్నాయి కదా, అంటే డైకాట్స్. అదే మనము రైస్ కానీ వీట్ కానీ మొక్క వేసినప్పుడు ఏమొస్తుంది, ఓన్లీ ఒక్క లీఫే స్టార్టింగ్ వస్తుందండి. ఆ తర్వాత డెవలప్ అయ్యి తర్వాత డిఫరెంట్ లీవ్స్ అనేవి ఫామ్ అయ్యి వస్తుంది. సో ఆ ఒక్క లీఫే వస్తుంది స్టార్టింగ్. సో దాన్నే మనం మోనోకాటిలిడెన్స్ అని అంటాం. సో మనం సీడ్లో ఉన్న పార్ట్స్ ఏంటి, స్ట్రక్చర్ గురించి చదివాము. అండ్ దెన్ సీడ్లో టైప్స్ మోనోకాటిలిడెన్స్ అండ్ డైకాటిలిడెన్స్ చదివాం. దెన్ విల్ టాక్ అబౌట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ నెక్స్ట్ది సీడ్ డార్మెన్సీ కదా. దానికన్నా ముందు సీడ్ జర్మినేషన్ గురించి నేను మాట్లాడతాను. సో జర్మినేషన్ ఏమవుతుందంటే, సీడ్ జర్మినేషన్ అసలు జర్మినేషన్ అంటే ఏంటి? సీడ్ జర్మినేషన్ అంటే మనకి సీడ్ మనం సాయిల్లో పెట్టినప్పుడు సీడ్ అన్నది మనకి ఒక ప్లాంట్ కింద జర్మినేట్ అవుతుంది. అంటే దాంట్లో ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. మనం సీడ్ అనేది ఉంది, దీనికి మైక్రోపైల్ అని చెప్పాం కదా. సో మనం సాయిల్లో పెట్టాం ఈ సీడ్ని. ఓకే, మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సీడ్ జర్మినేషన్ గురించి కూడా నేను ఇక్కడ కవర్ చేసేస్తాను. అదేంటంటే ఇప్పుడు సాయిల్లో పెట్టినాక ఈ సీడ్కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాపర్ ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది ఉండాలి. సెకండ్ థింగ్, వాటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ అది రెస్పిరేషన్ చేసుకోవడానికి ఆక్సిజన్ కూడా ఉండాలి. ఈ వాటర్ అనేది తీసుకుంటుంది ఈ చిన్న మైక్రోపైల్ ద్వారా. దానివల్ల ఈ సాయిల్లో ఉన్న సీడ్ ఏదైతే ఉంటుందో అది ఉబ్బుతుంది అనమాట. ఇట్లా వాటర్ని ఇంబైబ్ చేసుకునే దాన్ని మనం ఇంబైబిషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ టర్మినాలజీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంబైబిషన్ అంటే ఏంటి? సో ఇట్స్ నథింగ్ బట్ టేకింగ్ అప్ ఆఫ్ వాటర్. అది సోక్ అవుతుంది కదా వాటర్లో, దాన్ని ఇంబైబిషన్. ఎప్పుడైతే మనకి ఇంబైబిషన్ జరుగుతుందో అదండి ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అయిపోద్ది. సీడ్లో ఉన్న జర్మినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. అందులో ఉన్న ఎంజైమ్స్ అనేవి యాక్టివేట్ అయిపోతాయి అన్నమాట. సో మనకి ఎప్పుడైతే ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయో ఏమవుతుందంటే ఇంపార్టెంట్ ఎంజైమ్ కాల్డ్ యాజ్ జిబెర్లిన్. ఓకే, ఇది కూడా మన హార్మోన్స్లో చదువు. సో జిబెర్లిన్ అనేది ఏం చేస్తుందంటే సీడ్ జర్మినేషన్ని మనకి ప్రమోట్ చేస్తుంది అనమాట. ఎలా ప్రమోట్ చేస్తుందంటే ఎండోస్పర్మ్లో మనకు ఫుడ్ ఉంటుందని చెప్పాను కదా, ఆ ఫుడ్ ఏమవుతుందంటే మాల్టోస్ కింద కన్వర్ట్ అయ్యి అది అవైలబుల్ షుగర్, ఈజీ షుగర్లో ఉండి ఇంకా అది మనకి ఈజీగా ఎంజైమ్స్ అనేవి అలాగే దానికి ఎనర్జీని ఇస్తాయన్నమాట. దేనికి ఇస్తాయంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి సీడ్ ఎప్పుడైతే జర్మినేట్ అవుతుందో అది ఫస్ట్ రాడికల్ని మాత్రమే, ఫస్ట్ ఏమొస్తుంది వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ రాడికల్ని మాత్రమే అది ముందు జర్మినేషన్ ప్రాసెస్లో రాడికల్ మాత్రమే ముందు వస్తుంది. ఎప్పుడైతే రాడికల్ వస్తుందో తర్వాతనే మనకి ప్లూమ్యూల్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇప్పుడు నీకు ఇంకో పదం, 2 పదాలు చెప్తాను. ఈ కాటిలిడెన్స్ ఏవైతే, ఈ కాటిలిడెన్ అనుకుంటే ఈ కాటిలిడెన్ పైన అంటే ప్లూమ్యూల్ కిందన ఏదైతే ఉంటుందో ఈ పైన ఉన్న పార్ట్ని ఏమంటామంటే, అంటే ఇది ప్లూమ్యూల్ అనుకుంటే దీనికి అండ్ ఈ ప్లూమ్యూల్కి మధ్యలో ఉన్నదాన్ని ఎపికోటైల్ అని అంటాం. అదే రాడికల్కి అండ్ ఎంబ్రియానిక్ యాసిడ్ సెంటర్కి చూసుకుంటే ఉన్న ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము హైపోకోటైల్ అని అంటాం. అంటే కాటిలిడెన్స్ కింద భాగం హైపోకోటైల్, ఎపికోటైల్. ఓకే, సో మనం చాలా టర్మ్స్ ఈరోజు నేర్చుకున్నాం కదా, అది సీడ్ జర్మినేషన్. సో సీడ్ జర్మినేషన్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ రాడికల్ వస్తుంది, తర్వాత ప్లూమ్యూల్స్ వస్తాయి, ఆ తర్వాత ఇంకేముంది, ఇంకా అది అలా గ్రో అయిపోయి ఒక పెద్ద చెట్టు ఫామ్ అయిపోతుంది. ఓకే, సీడ్ జర్మినేషన్లో ఇదనమాట. సో మనకి సీడ్ జర్మినేషన్లో అగైన్ 2 టైప్స్ ఉంటాయి బేస్డ్ అపాన్ అది ఎలా హైపోకోటైల్ అనేది డెవలప్ అవుతుంది అనేది. ఒకటి ఎపిజియల్ జర్మినేషన్, ఇంకొకటి హైపోజియల్ జర్మినేషన్. ఎపిజియల్ జర్మినేషన్ అంటే ఇప్పుడు ఒక సీడ్ ఉంది, ఫైన్. ఈ సీడ్లో ఫస్ట్ మనకి ఏమవుతుంది, రాడికల్ వస్తుంది. అండ్ ఇక్కడి నుంచి రాడికల్కి మధ్యలో ఉన్నదాన్ని హైపోకోటైల్ అంటాం, రైట్. ఇదంతా సాయిల్లో కదా జరుగుతుంది ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ హైపోకోటైల్ కాస్త ఇంకా ఎక్స్టెండ్ అయ్యి రూట్స్, రాడికల్ రూట్స్ ఇక్కడ ఉంటాయి, హైపోకోటైల్ ఇలా ఎక్స్టెండ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంటుంది ఈ యొక్క ఎంబ్రియానిక్ లీవ్స్ అనేవి, ఇది హైపోకోటైల్. సో పైకి వచ్చేసింది. ఇట్లా హైపోకోటైల్ పైకి వచ్చేస్తే తర్వాత ఏమవుతుంది, ప్లూమ్యూల్ వస్తుంది. ప్లూమ్యూల్ వచ్చి దాని తర్వాత లీవ్స్ వస్తాయి. ఓకే,
ఇలా వస్తే దీన్ని అంటే అబౌవ్ సాయిల్ వస్తే దాన్ని ఎపిజియల్ జర్మినేషన్ అని అంటాం. ఓకే, ఇది జనరల్గా డైకాట్స్లో జరుగుతుంది. నెక్స్ట్ హైపోజియల్లో ఏమవుతుందంటే ఫస్ట్ రాడికల్ వస్తుంది. రాడికల్ వచ్చాక ఇంక ఇది ఎక్స్టెండ్ అయిపోయి సాయిల్ బయటికి రాదు ఇంకా హైపోకొటైల్. ఓకే, హైపోకొటైల్ ఇక్కడే ఉంటుంది, రాడికల్ ఇక్కడ ఉంటుంది, దీనిలో నుంచి బయటకు వచ్చేది ఎపికొటైల్. అండ్ దెన్ అలాగా ప్లూమ్యూల్ ఫామ్ అయ్యి ఆ తర్వాత ఇవన్నీ కూడా లీవ్స్ వస్తాయి. ఇది జనరల్గా మనకి మోనోకాట్స్లో జరుగుతుంది. ఇవన్నీ లింకప్ అనమాట మనకి. ఓకే, సో ఎపిజియల్ అండ్ హైపోజియల్ జర్మినేషన్ గురించి కూడా మనం చదివేసుకున్నాం. ఇప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం నేను ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ జర్మినేషన్ గురించి కూడా చెప్పాను కదా. ఏంటేంటి చెప్పినా, లైక్ వాటర్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. వాటర్ దగ్గర ఇంబైబేషన్ అనే ప్రాసెస్ ఇంపార్టెంట్. దెన్ ఆక్సిజన్ రెస్పిరేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ సఫిషియంట్ లైట్ కావాలి, సఫిషియంట్ టెంపరేచర్ కావాలి. ఇవన్నీ జరిగితేనే మనకి సీడ్ అనేది జర్మినేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వీటితో పాటు దాని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ సీడ్ యొక్క వైబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సీడ్ వైబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు సీడ్ వైబిలిటీ అంటే ఏంటి, సీడ్ వైబుల్గా ఉందా లేదా అనేది ఎలా చెప్తామంటే, ఒక సీడ్ మనం పెడితే అది జర్మినేట్ అవుతుంది అంటే అది వైబుల్గా ఉంది అంటే ఒక సీడ్ ఒక ప్లాంట్ని రీప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ ఉంటే దాన్ని వైబుల్ సీడ్స్ అంటాం. ఓకే, ఇదొకటి. అండ్ దెన్ నౌ విల్ టాక్ అబౌట్ డార్మెన్సీ. ప్రతిసారి కూడా మనకి సీడ్స్ అన్నీ కూడా వైబుల్గా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు జర్మినేట్ అవ్వవు, ఎందుకంటే అవి టెంపరీగా డార్మెన్సీలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో నౌ ఐ విల్ టాక్ అబౌట్ డార్మెన్సీ. సో డార్మెన్సీ టాపిక్ మనం చేస్తే ఆల్మోస్ట్ ఒక టాపిక్ కవర్ చేసేసినట్టే. సో డార్మెన్సీ అంటే ఏంటి, మనం అన్ని కండిషన్స్ నువ్వు సఫిషియంట్ టెంపరేచర్ ఇచ్చావు ఆ సీడ్కి, సఫిషియంట్ వాటర్ ఇచ్చావు, సఫిషియంట్ ఆక్సిజన్ ఇచ్చావు, అన్నీ ఇచ్చినప్పటికీ కూడా డార్మెన్సీ అంటే సీడ్ అనేది జర్మినేట్ అవ్వదు, అంటే రాడికల్స్ ప్లూమ్యూల్స్ ఇవన్నీ రావన్నమాట. అప్పుడు దాన్ని ఏమంటామంటే డార్మెన్సీ అని అంటాం. డార్మెన్సీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల జరిగితే ఇంటర్నల్ డార్మెన్సీ అని, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల జరిగితే ఎక్స్టర్నల్ డార్మెన్సీ అని ఇట్లా ఉంటాయి. జస్ట్ గో అండ్ చెక్ దట్, పోస్ట్ చేశాను అవి. అండ్ దెన్ మనకి ఇప్పుడు డార్మెన్సీ వచ్చేసింది కదా. సో డార్మెన్సీ నుంచి మనం బ్రేక్ చేయాలంటే డార్మెన్సీ బ్రేకింగ్ అంటాం దాన్ని. డార్మెన్సీ నుంచి బ్రేక్ చేయడానికి 2 ఇంపార్టెంట్ ప్రాసెస్ ఉంటాయి. ఒకటి స్ట్రాటిఫికేషన్, ఇంకొకటి స్కారిఫికేషన్. సో స్కారిఫికేషన్ అనేది ఏంటి అంటే ఒక మెకానికల్ ప్రాసెస్ అనమాట. అంటే ఇప్పుడు చాలా గట్టిగా ఉంది దాని సీడ్ కోట్ అనేది, దానివల్ల అది జర్మినేట్ అవ్వలేకపోతుంది అనుకుందాం, అంటే అది ఒక ఇంటర్నల్ ఫ్యాక్టర్ అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే దాని యొక్క సీడ్ కోట్ అనేది మనం థిన్ చేయాలన్నమాట. అది మెకానికల్, అంటే ఒక సీడ్ని పట్టుకొని టప 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 అట్లా మెకానికల్గా దాన్ని సీడ్ కోట్ని థిన్ చేస్తే అలాంటి మెకానికల్ ప్రాసెస్ చేసి దాన్ని స్కారిఫికేషన్ అని అంటామండి. అదే స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటంటే టెంపరేచర్ని మనం మాడ్యులేట్ చేస్తే ఆ టెంపరేచర్ బట్టి అది జర్మినేట్ అవుతుంది, దాన్ని స్ట్రాటిఫికేషన్ ప్రాసెస్ అని అంటాం. ఓకే, ఇవి ఇంపార్టెంట్ టర్మినాలజీ, ఇంకా చాలా ప్రాసెస్ ఉంటాయి, ఇవి టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ టర్మ్స్, అందుకే నేను ఇక్కడ ఇవి చెప్పేశాను. ఓకే, ఇప్పుడు మనం ఏమేమి చెప్పాము, ఆల్మోస్ట్ సీడ్ యొక్క స్ట్రక్చర్ గురించి మాట్లాడాం, సీడ్ అంటే ఏంటి, దాని యొక్క పార్ట్స్, అండ్ సీడ్లో టైప్స్ ఏంటి, సీడ్ జర్మినేషన్లో టైప్స్, సీడ్ జర్మినేషన్ అంటే ఏంటి, అండ్ డార్మెన్సీ గురించి డిస్కస్ చేసాం. అండ్ ఇప్పుడు సీడ్ అనేది కదా చాలా ఇంపార్టెంట్ పార్ట్ మనకి సెక్షువల్ ప్రాపగేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో ఇంపార్టెన్స్ గురించి అడిగాడు కదా సెక్షువల్ ప్రాపగేషన్లో. సో సెక్షువల్ ప్రాపగేషన్ అనేది లైక్ థియరీ పార్ట్లో ఉంటుందండి, బట్ ఊరికి మనం ఒకసారి అనుకుందాము. సో వెజిటేటివ్ ప్రాపగేషన్లో మనము ఏవైతే చెప్పామో సేమ్ ఐడెంటికల్గా ఉంటుందని చెప్పాము, వాటిని క్లోన్స్ అని అంటామని చెప్పాము కదా. కానీ ఇక్కడ క్లోన్స్ ఫామ్ అవ్వవు, ఎందుకంటే ఇక్కడ మనకి మియోసిస్ జరుగుతుంది. సో జెనెటికల్ వేరియేషన్స్ అన్నీ వస్తాయి. సో ఆటోమేటిక్గా దీంట్లో వైడ్ వెరైటీ కైండ్ ఆఫ్ అంటే విగర్, ఇప్పుడు మనకు బ్రీడింగ్ లాంటివి జరిగినప్పుడు, ఇట్లా సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది జరిగినప్పుడు వచ్చే ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఇంకా మోర్ విగర్గా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దాంతోపాటు సీడ్స్ని ఈజీగా ప్రాపగేట్ చేసేయచ్చు కదండి. సీడ్స్ ఒక 4-5 వెళ్తే చాలా ఈజీగా అవి మనకి సో ఈజీగా ఉంటుంది సెక్షువల్ ప్రాపగేషన్ అనేది. అండ్ మనము వేరియేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడవచ్చు. ఓకే, అండ్ మనం బ్రీడింగ్కి కూడా మనకి సెక్షువల్ ప్రాపగేషన్లో బ్రీడింగ్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది కదా. సో ఆ విధంగా కూడా మనం చెప్పొచ్చు, ఇదంతా థియరిటికల్గా. సో ఐ హోప్ అంత ఉండదు. సో మనకి ఇంపార్టెంట్ టర్మ్స్ అయితే కవర్ చేసేసాము. ప్రీ జర్మినేషన్ ట్రీట్మెంట్స్ అంటే ఏం లేదు,
జస్ట్ ఇప్పుడు లైక్ మనం జర్మినేట్ అవ్వడానికి చేసే కొన్ని ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొరియాండర్ తీసుకున్నాం అనుకోండి, కొరియాండర్ అంత ఈజీగా మనకి జర్మినేట్ కాదు. అప్పుడు మనం ఏం చేస్తాం, వాటిని కొంచెం క్రష్ చేసి ఓవర్ నైట్ సోకింగ్ చేస్తాం అనమాట. అప్పుడు సోకింగ్ చేశాక ఆటోమేటిక్గా మనకు ఆల్రెడీ ఎంజైమ్స్ అనేవి యాక్టివేట్ అయిపోతాయి కాబట్టి తర్వాత దాన్ని డైరెక్ట్గా వచ్చి సాయిల్లో వేసినప్పుడు 2-3 రోజులు ముందుగానే మనకి జర్మినేషన్ అనేది లైక్ ప్లాంట్స్ అనేవి మనకి చూపిస్తుంది. అట్లా లైక్ ప్రీ జర్మినేషన్ ట్రీట్మెంట్స్ అంటే కెమికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, హార్మోన్స్ ట్రీట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం వాటర్లో జస్ట్ సోక్ చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో సీడ్ మనకి ప్రీ జర్మినేషన్ టెక్నిక్స్లో ఇంపార్టెంట్ అనేది ప్రైమింగ్ అని చెప్పి ఒక పదం ఉంటుంది. అదొక్కటి చూసుకొని చాలు. సీడ్ ప్రైమింగ్ అంటే ఏంటి అంటే చూసుకోండి, దట్స్ ఇనఫ్. సో మనం ఆల్మోస్ట్ ఈరోజు 3 టాపిక్స్ కవర్ చేశాను. అండ్ నేను అనుకుంటున్నాను లైక్ మనకి పేపర్ 2 కదా డిస్కస్ చేస్తే, పేపర్ 1లో కూడా మనం ఏమైనా టాపిక్స్ ఎలా కవర్ చేస్తే బాగుంటుందని. సో ఐ హోప్ ఐ విల్ డూ ఎవ్రీడే ఇన్ కరెంట్ అఫైర్స్ పెడదాం అనుకుంటున్నాను. నేను ఏం చదివాను, కరెంట్ అఫైర్స్ ఏం ఇంపార్టెంట్ ఉన్నాయో అవి పెడతాను. అట్ ద సేమ్ టైం మనము ఇదే మంత్ జూలై కాబట్టి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే జూన్ మంత్ ఒక వీడియో చేద్దాం ఓవరాల్ కరెంట్ అఫైర్స్. అట్లా ఆల్మోస్ట్ జాన్ వరకు, అంటే ఎంత పెట్టగలితే అంతవరకు జాన్ వరకు అనుకుంటున్నాను. సో జాన్ వరకు పెడదామని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్తో పాటు ఒక వీడియోలోనే మనకు పాలిటీలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్, అట్లా హిస్టరీ అయితే ఒక 2-3 వీడియోస్లో అట్లా కవర్ చేద్దామని అనుకున్నాను. మీరేమంటారు చెప్పండి, ఏదైనా కమెంట్ సెక్షన్లో చెప్తే ఐ విల్ డూ దట్ ఆల్సో. ఓకే, ఎందుకంటే వీడియో అంటే బాగుంది, ఇది నేను చదివింది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు కూడా బాగానే ఉంది. సో మీరు చెప్తే ఐ విల్ డూ దట్. ఇఫ్ నాట్ ఏముంది, నేను జస్ట్ చదివేసుకుంటాను, అయిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఎస్ చేయాలి అంటే నేను కరెంట్ అఫైర్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. పాలిటీ హిస్టరీ లాంటివి చేయాలా లేదా అనేది మీరు మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్స్ అండి. బాగా రివైజ్ చేసుకోండి. ఖచ్చితంగా నేను అన్నీ ఇక్కడ కవర్ చేయలేను. ఏదైనా ఇంపార్టెంట్ టర్మ్ కానీ ఇంపార్టెంట్ టాపిక్ కానీ మిస్ అయితే నాకు కూడా చెప్పండి కమెంట్ సెక్షన్లో, ఇది మిస్ అయ్యానని. సో దట్ నేను కూడా రివైజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఐ హోప్ యూ టు హెల్ప్ మీ ద సేమ్ టైం. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.